ఉమ్మడి వరంగల్ పరిధిలోని జనగామకు జలగండం పొంచి ఉన్నది. యాసంగి సాగు వేళ జలపాతాలనికి జారిపోయి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలో పడేస్తుంది. అటు దేవాదుల జలాలు సకాలంలో విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడం, అధికార యంత్రాంగం సైతం పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పలు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి సాగునీరందక పొట్టదశలో ఉన్న యాసంగి వరి పంట ఎండిపోతుంది. పంటకు పెట్టిన పెట్టుబడులు అప్పులుగానే మిగిలే పరిస్థితులున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయింది. అది ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్ళు బోరు బాగా పోసినాక నాటు పెట్టాను. నాటు పెడితే కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే కెనాల్ కాలువ ఎప్పటికి వచ్చేది. ఈసారి అయితే ఖచ్చితంగా బంద్ అయింది. బంద్ కావడం కారణమే దాని వల్లనే ఈ పొలం ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు బోర్ల నీళ్ళు ఇంకా యాసంగి వేళ రైతులు ఆలోచనలో పడ్డారు. పంట చేతికొస్తుందా లేదంటే పెట్టుబడంతా మట్టిపాలవుతుందా అనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిటాడుతున్నాడు. జోరుగా వరి నాట్లు వేసి కలుపు తీయించి ఎరువులు చల్లితే తీర పొట్టదశకొచ్చాక వరిపై వాడుముఖం పడుతుంది. కొన్ని చోట్లయితే పొలం నెర్రలు తేలింది. ఎండలు మొదలయ్యాయో లేదో రైతులకు సాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. మొన్నటిదాకా నిండుగా పోసిన బోర్లు కూడా దండగైపోయాయి. బొట్టుబొట్టుగా నీరు పోసే బోర్లను పొద్దంతా నడిపిన 10 గుంటల పొలమైనా తడవడం లేదు. 8 ఎకరాలు మొత్తం అక్కడ కూడా ఉంది. అది కూడా ఎండిపోద్దా? ఎండిపోయింది. అది ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్ళు బోరు బాగా పోసినాక ఇక ప్రాజెక్టుల కింద పొలాలది ఇదే పరిస్థితి. నీరు వదలకపోవడంతో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టులో భారీగా పూడిక చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఫలితంగా నీరు చాలడం లేదు. వదిలిన ఆ నీరు కూడా కాలువల నిర్వహణ సరిగా లేక వృధా అవుతుంది. కాలువల్లో పూడిక, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా నీళ్లు పొలాలకు చేరడం లేదనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల యాసంగిపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతలు మేద కోసం వరి పొలంలోకి పశువులను వదులుతున్నారు. ఆశలు కోల్పోని రైతులు వందలు వేలల్లో కిరాయి వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాన్ని తడుపుతున్నారు. బంద్ కావడం కారణమే దాని వల్లనే ఈ పొలం ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు బోర్ల నీళ్ళు మత్తరేపేట మండలం చినరామచర్ల గ్రామంలో ఎండినటువంటి వరి పంటను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు బచ్చనపేట లింగాల గనుపురం మండలంలో ఎండిపోయిన వరి పంటలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరిశీలించారు. రిజర్వాయర్లు, చెరువులను దేవాదుల నీటితో నింపకపోవడం వల్లే భూగర్భ జలాలు అడుగంటాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎండిన పంటలకు ఎకరానికి 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్యూమరేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి